సార్ మరో యాత్రకి సిద్ధమవుతున్న జగనట 2029 మనదే అంటూ మాజీ సీఎం ధీమా వ్యక్తం చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? అంటే రాజకీయ పార్టీ అని చేసేది అదే కదా. సో అంటే ఒకటి ఇప్పుడు రెండు లక్ష్యాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ముందు. ఒకటి తన పార్టీని నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి, తన పార్టీ కార్యకర్తలకు ఆ విశ్వాసాన్ని కల్పించాలి, నమ్మకాన్ని కల్పించాలి, తాను అండగా ఉన్నాను అనే భావన కల్పించాలి. సో అధికారంలో ఉన్నప్పుడు అందుబాటులో లేడన్న విమర్శలు ఎదుర్కొన్నాడు. ఎమ్మెల్యేలు మంత్రులకి అందుబాటులో ఉండేవాడు కాదు అని. యాక్సెసిబిలిటీ అనేది ఇన్యాక్సెసిబిలిటీ అనేది ఒక పెద్ద ఇష్యూ. కేసీఆర్ని కానీ జగన్ కానీ దెబ్బతీసిన ముఖ్యమైన అంశాలలో అందరికీ అందుబాటులో ఉండడు అని. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉంటే సగం సమస్య పరిష్కారం అవుతుంది. మీకు మన డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ ఏ మందులు ఇచ్చారన్నదో సంబంధం లేదు. కొంత సమయం ఇచ్చి బాగా మాట్లాడి మనల్ని అడిగి ఇచ్చారనుకోండి, సగం రోగం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. సో అదొక సైకలాజికల్గా ఆ ఇంపాక్ట్ ఉంటుంది మనకు. సో అందువల్ల రాజశేఖర రెడ్డి రోజు జనంతో కలిసేవాడు. సో కానీ ఆ సాంప్రదాయము 2 తెలుగు రాష్ట్రాల్లో లేదు. దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నారు కూడా. ఇప్పుడు కేసీఆర్ అనుభవిస్తున్నాడు, జగన్ అనుభవించాడు, ఇద్దరు అనుభవిస్తున్నారు. సో అందువల్ల ఇప్పుడు కనీసం అపోజిషన్లో ఉన్నప్పుడైనా తన కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, శ్రేణులకు అందుబాటులో. అధికారంలో ఉన్నప్పుడు అందుబాటులో లేకపోయినా ఆ 5 ఏళ్ళు నడుస్తుంది. ఇప్పుడు నడవదు కదా. ఇప్పుడు పార్టీలు 11 సీట్లకు పడిపోయే వరకు ఆ విశ్వాసం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఘోరంగా పడిపోయి ఉంటాయి. సో ఏంటి మన భవిష్యత్తు ఏంటి అని అంటే 40% ఓటింగ్ వచ్చిందని ఎంత చెప్పినా 11 సీట్స్ పడిపోతుందని ఊహించలేదు కదా. అందులో ఇప్పుడు అసెంబ్లీలో ప్రజల్లో ప్రతిపక్షంగా నిర్వహించే పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది, అసలు ఉండదేమో అని జగన్మోహన్ రెడ్డి అంచనాకొచ్చాడు. నిన్న మాట్లాడిన దాంట్లో కూడా అసలు మనకు అసెంబ్లీలో అవకాశం ఉండదన్నట్టే మాట్లాడాడు. ఏం చేయాలి, అసెంబ్లీలో అవకాశం లేదు, జనంలోకి వెళ్ళాల్సిందే కదా. అందువల్ల పార్టీని కాపాడుకోవడం అనేది మొదటి లక్ష్యం. అందుకే బహుశా మరో ఓదార్పు యాత్ర అనే దాని ద్వారా తన పార్టీ కార్యకర్తలు శ్రేణుల్ని డిఫెండ్ చేయడం. అయితే ఇది డిఫెండ్ చేయడమే కాదు, ఓదార్పు యాత్ర అప్పుడు జరిపినా ఇప్పుడు జరిపినా ఏదో ఒక పేరు చెప్పి జనంలోకి వెళ్ళడం. సో అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి మరణంతో ఆగిన గుండెల్ని పరామర్శించడానికి అది ఓదార్పే అయితే సోనియా గాంధీ చెప్పినట్లు ఓ హాల్కి పిలిపించి అందరికి సాయం చేయొచ్చు కదా. ఓదార్పు యాత్ర అనేది కూడా ఒక పొలిటికల్ మొబిలైజేషన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు నిజం గెలవాలన్న యాత్ర భువనేశ్వరి గారు జరిపిన. సో దిస్ ఎసెన్షియల్లీ పొలిటికల్ యాత్ర. సో అందువల్ల పార్టీ శ్రేణుల్ని నిలబెట్టుకోవాలి, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ధైర్యం చెప్పాలి. కనుక ఈ యాత్ర తన పార్టీని కాపాడుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళడం ఒక పొలిటికల్ మొబిలైజేషన్గా కూడా ఉంటుంది. సో అందువల్ల ఇక అది మొదటి పని ఆయన మొదలు. రెండవది, ప్రభుత్వం పైన ఇప్పుడే విమర్శలు ఇస్తే ప్రజలు అంగీకరించరు. ఏ ప్రభుత్వానికైనా మన సమయం ఇవ్వాలి, 6 నెలలో ఏడాదో సమయం ఇవ్వాలి. కానీ ఏడాదిలో తర్వాత అవకాశాలు ఇక ప్రభుత్వాలు ఇస్తూ ఉంటాయి. సో ఆ ఇస్తున్న అవకాశాలని ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఒక హామీ అమలు కాదు, భారీ ఎక్స్పెక్టేషన్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన ఇంకో సవాల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది అనే యార్డ్ స్టిక్తో చంద్రబాబు నాయుడు మెజర్ చేయరు ప్రజలు. ఎందుకంటే భారీ ఎక్స్పెక్టేషన్స్. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని కంప్లీట్గా విధ్వంసం చేశారని చెప్పి వచ్చారు కనుక స్టిల్ నేను జగన్మోహన్ రెడ్డి కన్నా మెరుగ్గా చేసినా అంటే యాక్సెప్ట్ చేయరు. అంటే మెజరింగ్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి కాదు, మెజరింగ్ పాయింట్ ఏంటి చంద్రబాబు నాయుడే మెజరింగ్ పాయింట్. అందువల్ల ఇప్పుడు భారీ ఎక్స్పెక్టేషన్స్ నడుమ ముఖ్యమంత్రి అయ్యారు. సో అందువల్ల ఈ భారీ ఎక్స్పెక్టేషన్స్లో ఏమాత్రం తగ్గినా అసంతృప్తి మొదలవుతుంది. ప్రజల్లో ఉండే స్వభావం అది. సమాజంలో ఇప్పుడు 23 సీట్లున్న టీడీపీకి అందకు 105 సీట్లున్న పార్టీని 23 పడేశారు. 23 ఉన్న పార్టీని 164 పెంచారు. సో 67 ఉన్న పార్టీని 151 పెంచారు. 150 ఉన్న పార్టీని 11 తగ్గించారు. అంటే ప్రజలు ఎంత తొందరగా అందలం ఎక్కిస్తారు, ఎంత తొందరగా అదాపాతాలకు పడేస్తారు దానికి ఇది ఒక ఉదాహరణ కదా. సో అందువల్ల ఆ ప్రమాదాన్ని నివారించడానికి ప్రభుత్వం పనిచేయాల్సి ఉంటుంది. సో ఆ పనిచేసే క్రమంలో ప్రభుత్వ చర్యల వల్ల అసంతృప్తిగా ఉన్న సెక్షన్లను మొబిలైజ్ చేసుకోవాలి, ఇష్యూస్ను ఐడెంటిఫై చేసుకోవాలి,
వాటిపైన ప్రజల్లోకి వెళ్ళి కార్యాచరణ చేయాలి. ఈ 2 పనులు జగన్మోహన్ రెడ్డి చేయాలి. అందుకే బహుశా ఆ మొదటి పని మొదలుపెట్టాడు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వం ఇచ్చేయలేదు అంటే జనం యాక్సెప్ట్ చేయరు కనుక మా వాళ్ళను ఓదారుస్తాను మొదలుపెట్టారు. ఈ ఓదార్పు క్రమంలో విమర్శలు తప్పవు ప్రభుత్వాలపైన. సో అకేషను ఇప్పటికిప్పుడు వెంటనే విమర్శకు ప్రభుత్వం పైన పోరాటానికి స్కోప్ లేదు కనుక పార్టీని కాపాడుకున్నాం అనే పేరిటి ఈ ఓదార్పు యాత్ర మొదలు పెట్టాలని ఉండవచ్చు. ఓకే సార్, మరొక కీలకమైన విషయం, ఓదార్పు యాత్ర ఏం చేయడానికో లేదా పబ్లిక్లోకి వెళ్ళడానికి జీవో నెంబర్ 1 అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. దాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి టీడీపీ నాయకులు చెప్పే పరిస్థితి. ఏ రకంగా యాత్రలు చేస్తారు ఏంటి, మమ్మల్ని చేయనివ్వలేదు కదా. ఆ జీవో నెంబర్ 1 ఏంటి, దాని సారాంశం ఏంటి సార్? అంటే అది మీకు దానికి అది కోర్టులో నిలవదు. సో అప్పుడు కూడా ఈ విమర్శలు వచ్చినప్పుడు చెప్పాను, నేను కూడా అన్నాను. సో నీకు రైట్ టు ప్రొటెస్ట్ ఇది ఫండమెంటల్ రైట్ కదా. సో రైట్ టు ప్రొటెస్ట్ కానీ రైట్ టు అసెంబ్లీ కానీ ఇదే ఫండమెంటల్ రైట్. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏవైనా తప్పులు చేస్తే మేము అవే తప్పులు రిపీట్ చేస్తామంటే ఈ మీ ప్రభుత్వానికి ఎందుకు ఓటేస్తాను జనం అడగరా? ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు, మీరు రద్దు చేస్తున్నారు కదా. తెచ్చిన దాన్ని అలాగే కంటిన్యూ చేస్తానని అన్నారు కదా. ఇన్ఫ్యాక్ట్ అది మోడీ తెచ్చిన చట్టం. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో చాలా గొప్ప చట్టం అని ఇది ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి కేశవే చెప్పాడు, చాలా గొప్ప చట్టం అని. సో అందువల్ల అలాంటి దాన్ని మీరు ఇవాళ పొలిటికల్ రీజన్స్ మీరు ప్రామిస్ చేశారు కనుక వెనక్కి తెచ్చుకుంటున్నారు కదా. అందువల్ల అప్పుడు ర్యాలీలను ప్రదర్శనలను అడ్డుకోవటానికి కొన్ని ఘటనలు జరిగినప్పుడు, అంటే అన్ఫార్చునేట్ ఘటనలు జరిగి ర్యాలీలో తొక్కిసలాట్లో చనిపోయినప్పుడు దాన్ని ఆధారంగా చేసుకొని ఈ జీవో వచ్చింది. అంటే ప్రదర్శనలను నిరసనలను కొంత నియంత్రించడానికి. బట్ అది ఆ రోజు కూడా నేను చెప్పాను, ఇది సరైనటువంటి చట్టం కాదు. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు కానీ పబ్లిక్ యాక్టివిటీస్ని రిస్ట్రిక్ట్ చేయడం అనేది కోర్టులు ఒప్పుకోవు. ఆ పని కనుక ఇప్పుడు ప్రభుత్వం చేస్తే ఇంకెక్కువ విమర్శలు ఎదుర్కొంటారు. అందువల్ల ఎప్పుడు కూడా అపోజిషన్ స్పేస్ను నీవు అపోజిషన్ పార్టీని నియంత్రించవచ్చు కానీ అపోజిషన్ స్పేస్ని నియంత్రించలేవు. అపోజిషన్ పార్టీని నియంత్రించే పని చేసినందుకే జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నాడు, దేశంలో మోడీ దెబ్బతిన్నాడు, తెలంగాణలో కేసీఆర్ దెబ్బతిన్నాడు. అపోజిషన్ పార్టీలను నియంత్రించిన అపోజిషన్ స్పేస్ నియంత్రించలేము. ఒక రకంగా అపోజిషన్ స్పేస్ వదిలేస్తే అదొక సేఫ్టీ వాల్. ఇప్పుడు మన ప్రెషర్ కుక్కర్ పైన విజిల్ పెడతాను చూడు, ఆ విజిల్ లేకపోతే ఏమవుతుంది, పేలిపోతుంది విజిల్ బయటకు రాకపోతే. సో అందువల్ల ప్రెషర్ కుక్కర్లో ఉన్న సేఫ్టీ వాల్వ్ అది. సో ఆ సేఫ్టీ వాల్వ్ నేను ఎలో చేయను జీవో 1 తెచ్చి అంటే అది రాజకీయంగా అధికారం ఉన్న వారికి అదేమీ ఉపయోగపడేది కాదు.